హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీష్ ఓవైపు వికెట్లు పడుతున్నా లెక్క చేయకుండా దూకుడుగా ఆడాడు. రబాడ లాంటి బౌలర్లను కూడా లెక్క చేయకుండా 6లు 4లు బాదిన నితీష్ రెడ్డి 37 బంతులలో 64 పరుగులు చేశాడు. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 182 పరుగులు చేసిందంటే దానికి ప్రధాన కారణం ఈ కుర్రాడే. ఆంధ్ర క్రికెట్ జట్టులో సభ్యుడైన నితీష్ రెడ్డి కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, మంచి పేస్ ఆల్రౌండర్ కూడా. బ్యాట్తో పాటు బంతితోనూ సమానంగా రాణించగల సత్తా అతడి సొంతం. పంజాబ్తో మ్యాచ్లోనూ 3 ఓవర్లు బౌలింగ్ చేసిన నితీష్ 33 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. 1 క్యాచ్ కూడా అందుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు 1 వికెట్ తీసి 1 క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీష్ రికార్డు క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఆటను ఎంతో ఇష్టపడే నితీష్ రెడ్డి టీనేజ్లో ఉన్నప్పుడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చేశాడు. అదే సమయంలో న్యూ బాల్ బౌలర్గాను రాణించేవాడు. అయితే నితీష్ రెడ్డిపై అది ఒత్తిడిని పెంచే అవకాశం ఉండడంతో కోచ్లు అతన్ని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు రమ్మని సూచించారు. 2020లో పేస్ ఆల్రౌండర్గా ఆంధ్ర జట్టుకు ఎంపికైన నితీష్ రెడ్డి 2021 నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడయ్యాడు. వరుసగా 2 రంజీ సీజన్లలో 25 వికెట్ల చొప్పున తీసిన నితీష్ ఈ సీజన్లో ఆంధ్ర తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. నితీష్ యార్కులు వేయడంతో పాటు బౌన్సర్లు కూడా వేస్తాడని, డెత్ ఓవర్లను బౌలింగ్ చేయగలిగాడని ఆంధ్ర కోచ్ నిర్మల్ తెలిపారు. 2021 సీజన్లో నితీష్ రెడ్డి చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్గా వ్యవహరించడం గమనార్హం. నితీష్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో కష్టపడ్డాడు. నితీష్ మంచి క్రికెటర్ అవుతాడని నమ్మిన తొలి వ్యక్తి ఆయననే. కబడ్డీ ప్లేయర్ అయిన ముత్యాల రెడ్డి 9వ ఏటే నితీష్ రెడ్డిని క్రికెట్ అకాడమీలో చేర్చాడు. విశాఖపట్నం హిందుస్థాన్ జింక్లో ఉద్యోగి అయిన ముత్యాల రెడ్డికి ఉదయ్పూర్లో బదిలీ అయ్యారు. అయితే కొడుకును క్రికెటర్గా తీర్చడం కోసం ఆయన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. నితీష్ రెడ్డి అండర్-16లో 7 మ్యాచ్లోనే 1237 పరుగులతో సత్తా చాటాడు. నాగాలాండ్పై 442 రన్స్ చేసిన నితీష్ కర్ణాటకపై ట్రిపుల్ సెంచరీతో పాటు హైదరాబాద్పై డబుల్ సెంచరీ చేశాడు. ఆంధ్ర నుంచి నమన్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్గా నితీష్ రెడ్డి గుర్తింపు పొందాడు. అండర్-16 కేటగిరీలో బెస్ట్ క్రికెటర్గా బీసీసీఐ నితీష్ను గుర్తించారు. నితీష్ రెడ్డి సూపర్ స్టార్ అవుతాడని భారత క్రికెటర్ హనుమా విహారీ తెలిపాడు. నితీష్ తనకు 17 ఏళ్ల వయసు నుంచి తెలుసని విహారీ చెప్పాడు. సన్ రైజర్స్తో పాటు టీమిండియాకు కూడా అతడు కీలకం అవుతాడని విహారీ అంచనా వేశాడు. బ్యాటింగ్తో పాటు మీడియం పేస్ బౌలింగ్ కూడా చెయ్యగల అరుదైన ఆటగాడు నితీష్ అని, అతడిపై ఇన్వెస్ట్ చేయాలని విహారీ సూచించాడు. నితీష్ రెడ్డి తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మరింత కష్టపడి ఆడితే భారత జట్టులో మంచి పేస్ ఆల్రౌండర్గా చోటు దక్కించుకోవడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.